വീടോ അങ്ങനെ గ్రామాలు శాంతితో ఉండాలని, ఎక్కడా ఘర్షణలు, కొట్లాట్లు, వర్గ విభేదాలు, కులమతాలు అట్టటి ఏమి ఉండకూడదని ఫస్ట్ ఎన్నుకున్నటువంటి పాయింట్ శాంతి. పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగడం ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ సేవ. ఈపీఆర్ ట్రస్ట్ ద్వారా గారిని వేదిక మీదకే రావాల్సిందిగా కోరుతున్నాం. చూపించాడే తప్ప రియల్ గా నేను ప్రతిరోజు మన ఎమ్మెల్యే గారిలో చూస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాన్ని దిశ మార్చే కుటుంబాల్లో ఈ రోజు మన వేమిరెడ్డి కుటుంబం ఒకటి. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఎంతో మంది ఎంపీలుగా పనిచేశారు. ఎవరు కూడా ఎంపీ ఎవరంటే ఏ విద్యార్థి కూడా, సాధారణ రైతు కూడా ఎవరు కూడా ఎంపీ పేరు తెలియదు. మరి ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన్ని దైవవనాలు లేకపోతే నాకు ఆయన ఎవరితో పోల్చాలంటే కామ్రేడ్ కుచ్చలపల్లి సుందర పేద ప్రజలకి ఏ విధంగా కష్టపడ్డారో ఈ రోజు మనం అందరం కూడా చాలా మందిని రాజకీయ నాయకులు చూసాం. ఈ రోజు అది ఎంత క్వాలిటీతో ఉందో, ఎంత నాణ్యతతో ఉందో మనం గమనిస్తా ఉన్నాం. అలాగే ఈ స్కూలు 40-50 సంవత్సరాల నుంచి పాడుపడిపోయినా కూడా ఎవరు పట్టించుకుని దాఖలాలు లేవు. ఈరోజు ఈ స్కూల్ చూస్తుంటే మనకి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకులైనా అభివృద్ధి, సంక్షేమం రెండు కళలా చూసుకుంటారో వాళ్ళే నిజమైన నాయకులు. మేడంకి మన కోవూరు కాన్స్టిట్యున్సీ మేడం, మా సొంతూరు రేపాలి మేడం, పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి జొన్నా శివకుమార్. ఇదంతా జొన్నా అంటే రాజకీయ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు, ఈ మూడింటి వల్ల భవిష్యత్తులో ఇంకా ఏ పార్టీ అధికారంకి వచ్చే అవకాశం లేదు. పొడిచే ముత్తుతో దోస్తిని గట్టి సమరం నడిపినవు. ప్రశ్నించే తత్వం
శివ గారిని కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడే సూర్య చెప్పాడు నాకు ఓటేసి 2 సంవత్సరాలు పూర్తి అయింది అని చెప్పి అది నేను కూడా మర్చిపోయాను. జొన్న శివ సూరి శివ ఇద్దరు నాకు సమానమే, కానీ మీకు అత్యంత ఆప్తుడైన శివ ఇప్పుడే చెప్పాడు 2 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తలమంచి గ్రామానికి అమ్మ ఎప్పుడు వస్తారని రోజు శివానని అడగడం జరిగింది. మహానాడు కార్యక్రమాలు ఉన్నా కూడా ఇవి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా ఎందుకు వచ్చారంటే ఆ రోజు చెప్పిన పనులు ఈ రోజు పూర్తి చేసి కనీసం దాంట్లో సగమన్నా పూర్తి చేసి మీకు వచ్చి కనపడాలి అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు రాలేకపోయాను. నాకు ఎలక్షన్ లో అత్యంత భారీ మెజారిటీని ఇచ్చిన తలమంచి గ్రామ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ముఖ్యంగా శివాకి అలాగే సూర్యకి వాళ్ళిద్దరూ ఒకటే నాకు తెలుసు. ఎందుకంటే ఇందాకే శివ మీకు చెప్పాడు, అదే విధంగా మీరందరూ ఊరంతా కలిసి పని చేసుకుంటే ఊర్లు బాగుపడతాయని చెప్పి ఆయన చెప్పాడు. మీరు ఒక నాయకుడి మాటలు మీరందరూ విన్నారు. అదే మాదిరా మీరందరూ కూడా ముందుకు అడుగులేస్తే ఈ గ్రామం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇలాంటి నాయకుల ద్వారా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చి 23 నెలలైంది. 23 నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి 2 సమపాళల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మనం ఏమైతే ఎలక్షన్ ముందు చెప్పుకున్నామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని చెప్పి ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా మనం చేసుకున్నాం. అవ్వాతాతలకి 4000 పెన్షన్లు ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి ఉచిత బస్సు అన్నారు. ఈ రోజు ఉచిత బస్సు మీరందరూ నెల్లూరుకి ఉచితంగా బస్సు వెళ్తున్నారా లేదా? ఇక్కడంతా మహిళలు ఉన్నారు, వెళ్తున్నారా? అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తారు. అదే మాదిరా మనకి 3 సిలిండర్లు చెప్పారు, అదే ఇచ్చారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఏవైతే మనకి చెప్పారో అవన్నీ అన్నదాత సుఖీభవ మీకు అందరికి రైతుల అకౌంట్ లో డబ్బులు పడడమే కాకుండా రైతులకి మనకి ధాన్యం కొనుగోలప్పుడు కూడా 24 గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. గత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తట్టుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం మీకోసం ఎంతో కష్టపడి ఈ రోజు ఆర్థిక వనరులన్నీ చక్కపరుచుకొని ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఒక్క పని కూడా ఈ గ్రామంలో జరగలేదని ఇప్పుడే శివ చెప్పాడు. ఎందుకంటే అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే ఈ ఊర్లో 1,15,00,000తో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల మనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇవన్నీ ఒక ఎత్తైతే మనం మన కొడవలూరు మండలం కిసాన్ సెజ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రతి యువత అంతా కూడా కలిసి నాతో తిరగడం జరిగింది. అమ్మ అమ్మ అంటూ ఇప్పుడు కూడా మీరందరూ ఇంత హంగామా చేస్తున్నారు. ఇక్కడ మీ అందరికీ నేను ఇచ్చాను.
నేను ఎమ్మెల్యేనైతే కిసాన్ సెన్స్ లో కదలికలు తీసుకొచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు మీ ఊర్లో వదిలిపోకుండా మీకు ఇస్తామని చెప్పి, అలాగే మన ముఖ్యమంత్రి గారి సహకారంతో, మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి సహకారంతో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మనకి కిసాన్ సెన్స్ లో ఇప్పుడు సుమారు 10,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అందులో రాబోయే రోజుల్లో మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అక్కడ ఒక మనము రేపు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ఏమంటారు దాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి కట్టించి యువతకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఆ ఫ్యాక్టరీస్ లో వచ్చే విధంగా మీకు అందరికీ సహాయపడతామని కూడా నేను తెలియజేసుకుంటాను. మనకి చెప్పాలి ఒక సందేశం ఇస్తే ఆ యువత అంతా కూడా మంచి మార్గంలో నడుస్తారు. నేను అంతే, ఎమ్మెల్యే నేను కానీ ఎంపీ గారు కానీ సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామే కానీ రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. సేవ చేసేటప్పుడు ఒక 10 మందికి చేసేవాళ్ళం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా. ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1000 మందికి సేవ చేయగలుగుతున్నామని నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆ సేవ కోసమే ఇదంతా చేస్తున్నాం తప్పితే వేరే లేదు. కాబట్టి కోవూరులో ఉన్న ప్రతి ఒక్క ఎవరైనా కానీ, మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడు శివ చెప్పినట్టు అందరికీ ఆఫీస్ అడ్రస్ తెలుసు. నేరుగా ఆఫీస్కి వస్తున్నారు, మీ సమస్యలు చెప్పుకుంటున్నారు. మీరు దానికి సమస్యలు తగు విధంగా మనము ఈ రోజు కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తీరుస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడవలేదు. ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే చెప్తారో మేము కూడా అదే విధంగా ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పి మీకు ఎప్పుడు అండగా ఉంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే మన కాన్స్టిట్యున్సీలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకి అండగా నిలిచి ఆయన మానవతా దృక్పథంతో ఇప్పటి వరకు 9 కోట్లు మన కాన్స్టిట్యున్సీలో సిఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు పేదవాళ్ళకి అందజేయడం జరిగింది. అది నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే ఈ రోజు ఈ హెల్త్ సెంటర్ కూడా మనకి రావడం జరిగింది. మీకు అందరికీ వైద్యం అందుబాటులో ఉంటుంది. ప్రజలు ఇది కొంచెం దూరంగా ఉంది కాబట్టి అన్ని వసతులు ఉండేలాగా కూడా చేస్తాము. అలాగే మీ నాయకుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా చూస్తాడు. తప్పకుండా మరోసారి హెల్త్ సెంటర్ ఓపెన్ చేసేదానికి మీ గ్రామానికి వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.